కిరణ్ భూపతి చెప్పండి, మళ్ళా పాత కేసీఆర్ కనిపించారు అనుకోవచ్చా? అధికారంలో సుదీర్ఘకాలం కొనసాగిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చాక కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చారు, ఎండిన పంట పొలాలను వీటన్నింటినీ పరిశీలించారు. సో నిన్నటి టూర్ ఎట్లా సాగింది కిరణ్ భూపతి? ఖచ్చితంగా బిందు మళ్ళీ పాత కేసీఆర్ని చూసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. 2014 ముందు ఉద్యమాన్ని ఏ విధంగానైతే ముందుకు తీసుకెళ్లారో ఇప్పుడు కూడా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 నెలల నుంచి కూడా ఎండిన పంటలను కనీసం సమీక్ష చేయటం లేదు, ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వట్లేదు, కరెంటు కోతలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి, పంటలన్నీ కూడా ఎండిపోతున్న రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా తాను ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రణరంగమైనప్పటికీ కూడా ఖచ్చితంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా రైతులకు భరోసానిచ్చారు. నిన్న ఏదైతే జనగామ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా పర్యటించారు. నల్గొండ జిల్లాకు వెళ్లాల్సి ఉండగా సాయంత్రం చీకటి పడ్డ కారణంగా ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేపట్టారు. రైతులతోటి ముచ్చటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పుడు కొంత చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఖచ్చితంగా ఆ పంట కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి 500 బోనస్ ఇస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, 6 గ్యారెంటీలో కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా అమలు చేయాలని కూడా సూచించారు. నిన్నటి పర్యటన సక్సెస్ కావడంతో మరొకసారి కూడా కరీంనగర్ జిల్లా నేతలు కూడా తమ వైపు రావాలి, కేసీఆర్ మా బాధలు కూడా పట్టించుకోవాలని కూడా తనకు ఫోన్లు చేసినట్టుగా నిన్న ఉన్నటువంటి యాత్రలో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి నేపథ్యంలోనే ఏప్రిల్ 5వ తేదీన కరీంనగర్తో పాటు సిరిసిల్ల, సిద్దిపేట ఈ 3 జిల్లాల్లో కూడా ఎండిన పంటలను కూడా పరిశీలించబోతా ఉంది. ఇక అంతేకాకుండా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, రైతులు కావచ్చు నిరసన దీక్షలు చేపట్టాలి జిల్లా కేంద్రాల్లో. అంతేకాకుండా 500 బోనస్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏదైతే నివేదికలు కూడా ఇవ్వాలని కూడా కేసీఆర్ కోరినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బిందు. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.